చూడండి, కరివేపాకుతోటి మనం అద్భుతాలు చేయొచ్చండి. ఈ కరివేపాకు ఒక్కటి మీకు ఇప్పుడు జుట్టు సరిగ్గా లేని వాళ్ళకి, ఇప్పుడిప్పుడే జుట్టు వస్తున్న వాళ్ళకి, వైట్ హెయిర్స్ వచ్చే వాళ్ళకి ఈ కరివేపాకు దివ్యౌషధంగా పనిచేస్తూ ఉంటది. కాబట్టి నేను కొన్ని చెప్తాను ఈరోజు. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చెయ్యండి. కరివేపాకు తీసుకుంటూ హెయిర్ ప్యాక్స్ చేసుకుంటుంటే జుట్టు అందంగా, నల్లగా రావటమే కాకుండా లోపలికి మన కడుపులో కూడా కరివేపాకు మన కూరల్లో వేరి పారేయకుండా మనం తింటూ ఉండాలి. లేదంటే మనం కూరల్లో వేరు చేయటం వల్ల మనకి ఏం ప్రయోజనాలు ఉండవు కదా. అలాంటప్పుడు మనం ఈజీ ప్రాసెస్లో ఏం చేయాలంటే ప్రతిరోజు కొన్ని ఆకులు, అంటే ఒక 2 రెమ్మలు అనుకోండి, 2 రెమ్మలు తీసుకొని చక్కగా వాటర్లో వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని కావాలంటే చిటికెడు పసుపు, మిరియాల పొడి చిటికెడు వేసుకొని అవసరమైతే చిన్న అల్లం ముక్క వేసుకొని బాయిల్ చేసుకొని ప్రతిరోజు తీసుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఈ కరివేపాకులో ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియము, ఐరన్ అన్ని రకాల సమస్యల్ని నివారించడానికి పనిచేస్తుంది. డయాబెటిక్కి, ఇంకా జీర్ణకోశ సంబంధించిన వ్యాధులు, ఇట్లాంటివన్నీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంటి చూపుని చాలా బాగా మెరుగు చేస్తుంది అనమాట. కాబట్టి దీన్ని చీప్గా తీసేయకుండా దీంతో మనం అద్భుతాలే చేయొచ్చు. ప్రతిరోజు మీరు వాటర్ బాయిల్ చేసుకొని దాంట్లో కొన్ని ఆకులు వేసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా, మిరియాల పొడి, చిటికెడు పసుపు, చిన్న అల్లం ముక్క వేసుకొని బాగా బాయిల్ చేసినాక దాంట్లో మీకు ఇష్టమైతే కొంచెం నిమ్మరసము, 1 స్పూన్ హనీ వేసుకొని ప్రతిరోజు తీసుకోండి. మీ హెయిర్ మంచి రావడం స్టార్ట్ అవుతుంది. అట్లాగే మీకు ఫ్రెష్గా కరివేపాకు ఎక్కువ దొరికిందనుకోండి, దీన్ని ఒక గుప్పెడు తీసుకొని చక్కగా కడిగేసి మిక్సీ కొట్టేసి చక్కగా పేస్ట్ చేసి తలకి పెట్టేసుకోండి. లేదు అనుకుంటే దాంట్లోనే కొంచెం పెరుగేసుకోండి. పెరుగేసుకొని బాగా పేస్ట్ చేసి దాన్ని తలంతా పెట్టుకొని ఒక 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసుకోండి. ఇంకా మీరు ప్రతిరోజు ఇట్లా బాయిల్ చేసుకోవడానికి నాకు కష్టమవుతుందంటే పోనీ ఒక పని చేయండి. ఎక్కువ మొత్తంలో కరివేపాకు సేకరించి దాన్ని అంతా దూసి చక్కగా కడిగి ఆ 3 రోజులు ఆరబెట్టి గలగలలాడేటప్పుడు వేయించేసి పొడి చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు ఒక గ్లాసు బటర్ మిల్క్ మజ్జిగలో 1 స్పూను ఈ కరివేపాకు పొడి వేసుకొని ప్రతిరోజు ఒక 3 నెలలు తాగండి. జుట్టు ఒత్తుగా వస్తుంటుంది మీకు. కాబట్టి మీరు ట్రై చేయండి. ఇది ఈజీయే కదా, కరివేపాకు పొడి చేసుకోవడం ఈజీయే. కాబట్టి ఆకులు వేసి ఒక 2 స్పూన్లు మెంతులు వేసి చక్కగా కాసి అదే బాగా బాయిల్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి మనం ఒక స్ప్రే బాటిల్ వేసుకొని ప్రతిరోజు తలకి స్ప్రే చేయొచ్చు. ఈ వీడియో నేను పర్సనల్గా ఇంకొక రోజు చేసి చూపిస్తాను. కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే చేసుకోండి. ఒక గ్లాస్ వాటర్లో కొన్ని కరివేపాకు ఆకులు వేయండి, 2 స్పూన్లు బియ్యం వేయండి, ఉల్లిగడ్డలు చిన్న చిన్న ఆనియన్స్ ఒక 3-4 వేసేయండి. వేసేసి దాంట్లో 2 స్పూన్లు మెంతులు వేసేయండి. చక్కగా బాయిల్ చేసేసేయండి. బాయిల్ చేసి ఎంత రావాలి, మనకి కొంచెమే రావాలి. అంటే బాయిల్ ఒక గ్లాసు సగం గ్లాస్ అయిన తర్వాత దాన్ని మనం ఒక స్ప్రే బాటిల్ వేసుకొని ప్రతిరోజు మనకి హెయిర్ ఎక్కడ తక్కువ ఉంది అక్కడ స్ప్రే చేసుకుంటూ మసాజ్ చేసుకోండి. వెంటనే మీరు తలస్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. అట్లా డే బై డే చేసుకోవచ్చు. ప్రతిరోజు నైట్ మీరు చేసుకొని మసాజ్ చేసుకొని అప్పుడప్పుడు హెడ్ బాత్ చేసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు ఈజీగా ఉంటుంది. దీని మీద వీడియో కంపల్సరీ నేను చేస్తాను. ఇట్లా మనకి కరివేపాకుతోటి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మీరు చేసుకుంటా ఉంటే ఈజీయే కదా, పెద్ద కష్టమే ఉంది. దొరికినప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెడితే మనకు బోల్డ్ వస్తుంది. దీని నుంచి మనం హెయిర్ని మంచిగా పెంచుకోవచ్చు. ఇప్పుడు ఓకే అండి, మీకు కానీ టైం దొరికితే కరివేపాకు ఉంటే కంపల్సరీ ఇలాంటి టిప్స్ యూజ్ చేయండి. హెల్తీగా ఉంటారు. కాబట్టి ట్రై చేస్తారని అనుకుంటున్నాను.